నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. సోము వీర్రాజుకు తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ టికెట్ ప్రకటించింది. వాస్తవానికి ఆయనకు ఈ దఫా టికెట్ రాదన్న ప్రచారం జోరుగా సాగింది. ఆదివారం అర్ధరాత్రి వరకు జరిగిన సమాలోచనలు, చర్చలను గమనిస్తే సోమును దాదాపు పక్కన పెట్టేశారని మీడియా వర్గాలకు కూడా సమాచారం అందింది. ఇక ఇదే సమయంలో తూర్పు గోదావరి నుంచి జనసేన పార్టీ తరఫున కాపు సామాజిక వర్గంలో నాగబాబుకు టికెట్ దక్కింది. ఇక దీంతో మళ్ళీ ఇదే కాపు సామాజిక వర్గానికి చెందిన సోముకు ఇవ్వబోరు అని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాదు కాపులకు సమానంగా బలమైన ఓటు బ్యాంకు ఉన్న శెట్టి బలిజీ సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు గత ఎన్నికల సమయంలో పార్లమెంటు టికెట్ను ఆశించిన పాకా సత్యనారాయణకు ఈ దఫా పార్టీ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని, ఆయనను మండలికి పంపిస్తారని అందరూ అనుకున్నారు. అయితే ఈ పేరు దాదాపు ఖరారైనట్లేనని రాష్ట్ర బీజేపీ చీఫ్ కార్యాలయ వర్గాల నుంచి కూడా మీడియాకు సమాచారం అందింది. అయితే అనూహ్యంగా ఈ వ్యవహారంపై సోము పై చేయి సాధించారు. రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకుని ఎమ్మెల్సీ అభ్యర్థిని నిర్ణయించాలని పార్టీ అధిష్టానం రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరికి బాధ్యతలను అప్పగించింది. ఇక దీంతో ఆమె ఆదివారం అర్ధరాత్రి వరకు విజయవాడలోని తన నివాసంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనిలో ఎమ్మెల్యే సృజన చౌదరి, ఎంపీ సీఎం రమేష్ వంటి వారు కూడా పాల్గొన్నారు. దీనికి టికెట్ ఆశిస్తున్న నలుగురు నాయకులు తపన్ చౌదరి, మాధవ్, పాకా సత్యనారాయణ, సోము వీర్రాజు కూడా వచ్చారు. ఎంతకి ఈ విషయం తేలలేదు. ఇక దీంతో రాత్రికి రాత్రి పురంధేశ్వరి ఈ విషయం తేల్చడం తన వల్ల కాదని పేర్కొంటూ కేంద్రంలోని బీజేపీ పెద్దలకు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో పోటీలో ఉన్న నలుగురు హిస్టరీని కూడా ఆమె పంపించారు. ఈ పరిణామమే సోముకు కలిసి వచ్చింది. కేంద్రంలో సోముకు మంచి పేరుండడంతో పాటు ఆర్ఎస్ఎస్ నాయకుడుగా ఆయనకున్న ఇమేజ్ కారణంగా మరో ముగ్గురు పేర్లను అసలు పరిశీలనకు కూడా తీసుకోకుండానే పార్టీ పెద్దలు సోమును ఖరారు చేసినట్లుగా సమాచారం. కాగా గతంలో ఏపీ బీజేపీ చీఫ్ గా, మండలిలో సభ్యుడిగా కూడా సోము పనిచేశారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.